ఇక ఛత్తీస్గఢ్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని కంచాల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఛత్తీస్గఢ్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది కదా, సో ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నట్లు మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ లో మరొక భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. సుకుమా బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో అటవీ ప్రాంతంలో పెద్ద ఒక ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే 3 మావోయిస్టులు మృతి చెందినట్లుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. కంచాల అటవీ ప్రాంతంలో, ఇది కరెక్ట్ గా బీజాపూర్ ఛత్తీస్గఢ్ జిల్లాలకు సరిహద్దు ప్రాంతమైనటువంటి అటవీ ప్రాంతం ఇది 2 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతంలో డిఆర్జీ అట్లాగే కోబ్రా దళాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కోమింగ్ లో భాగంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి దళాలకు మావోయిస్టులు తారసపడినట్లుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పరస్పర ఎన్కౌంటర్ ఎదురు కాల్పులు జరగడంతో 3 మావోయిస్టులు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందని కూడా భద్రతా బలగాలు సమాచారం ఉంటుంది. గత వారం 10 రోజులుగా ఇద్దరి మధ్యన భీకరమైనటువంటి పోరు జరుగుతూ ఉంది. నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొత్తం 5 మావోయిస్టులు, ఒక హెడ్ కానిస్టేబుల్ చనిపోవడం, ఆ వెంటనే 3వ రోజుకి ప్రతీకార దాడిలో ఒక బీజాపూర్ జిల్లాలో ఒక ఐఈడి బ్లాస్ట్ చేసి దగ్గర 8 మంది జవాన్లను, ఒక డ్రైవర్, మొత్తం 9 మందిని భద్రతా బలగాలను మావోయిస్టులు మట్టుపెట్టారు. మళ్ళీ కరెక్ట్ గా 2వ రోజు, ఇవాళకి 3వ రోజు జరిగింది. ఘటన జరిగినటువంటి 3వ రోజు మళ్ళీ భద్రతా బలగాలు పైచేయి సాధించే క్రమంలో ఇవాళ బీజాపూర్ జిల్లా అట్లాగే సుకుమా జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఇవాళ మళ్ళొక ఎన్కౌంటర్ జరిగినట్టుగా చెప్తున్నారు. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు పరస్పర హోరు ఇంకా ఉధృతమవుతున్నట్టు కనపడుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో అదనపు బలగాలను ఇప్పటికే రంగంలో దింపుతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఘటన జరుగుతున్నటువంటి ప్రాంతానికి అడిషనల్ ఫోర్సెస్ ఇప్పుడే డిప్లాయ్ చేయడం జరిగిందని భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇంకా ఎన్కౌంటర్ భీకర స్థాయిలో కొనసాగుతుందని చెప్తున్నారు. ఇరువైపుల నుంచి కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నడుస్తున్నట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. కోబ్రా, డిఆర్జీతో పాటు ఎస్టీఎఫ్ దళాలను కూడా ఇప్పుడే అక్కడికి డిప్లాయ్ చేస్తున్నట్టుగా బస్తర్కి సంబంధించిన ఐజీ చెప్తున్నారు. మొత్తంగా అక్కడ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. 3 మావోయిస్టులు చనిపోయినట్టు చెప్తున్నారు. ఇంకా ఈ సంఖ్య పెరిగేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదనేది మనకు భద్రతా బలగాల సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. ఆ రెస్క్యూ ఆపరేషన్ అక్కడ నుంచి ఆ మృతదేహాలు తరలించే ప్రక్రియ కాసేపట్లో మొదలు పెడతారు. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.